ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఈ రోజున మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే, ఒక సమస్య నిమిత్తం పోరాటం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. ఎన్ని రోజులు, వారం 10 రోజులు, కొన్ని రోజులు చేసి ప్రార్థన చేసి నా భర్త మారాలి, నా అప్పులు తీరాలి, నాకు ఉద్యోగం రావాలి, నా గర్భఫలం రావాలి, ఇవన్నీ పట్టుకుని ప్రేయర్ చేస్తాం, రాసుకుంటాం, పేపర్ పెడతాం, నమ్ముతాం, పొందుకున్నాం అంటాం, ఎన్నో పరుగుతాం, ఏదీ జరగదు, అంతే గివ్ అప్ చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అంతవరకు సహించిన వాడెవరే. ఫెయిత్ వితౌట్ పేషెన్స్ ఇట్స్ ఫేక్ అంటే సహనం లేనటువంటి విశ్వాసం అది నిష్ఫలం అనమాట, ఫలం ఉండదు అనమాట. ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు వాళ్ళు ఏం చెప్తారంటే 90 days గమనించాలి, 3 నెలలు 90 రోజులు ఎక్కడా కూడా ఆగకుండా రండి అంటారు. ఎందుకని? 90 రోజులు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. నేను ఈ 90 రోజులు జరిగినటువంటి కార్యాన్ని మీ ముందుకు చూపించాలని, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మరి ఎర్లీ మార్నింగ్ 3:30 AM లైవ్ జరుగుతూ ఉండేటువంటిది. 5 సంవత్సరాలు చేసినా కానీ జనం పెరిగేటువంటి వారు కాదు. 2 కీర్తన 8వ వచనాన్ని పట్టుకుని నన్ను అడుగుని జనం స్వచ్ఛంగా ఇస్తాను అన్నటువంటి దేవుడు వాక్యాన్ని పట్టుకుని 50 మంది కొరకు ప్రార్థన చేసినప్పుడు 50 మందిని ఇచ్చాడు. ఇంకా ఏమనుకున్నాం అంటే, డిసెంబర్ 13 నుంచి 100 మంది రావాలని ప్రార్థన చేసినప్పుడు అంతకుముందే ప్రేయర్ చేసాం. డిసెంబర్ 13, 2023కి 100 మంది తీసుకుని వచ్చాడు దేవుడు. ఇంకా అక్కడి నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం, 200 మంది కావాలని. అదే డిసెంబర్ 22వ తారీఖున 200 మంది తెచ్చాడు దేవుడు. 300 మంది కావాలంటే జనవరి 5, 2024 సంవత్సరంలో 346 మంది తీసుకుని వచ్చాడు దేవుడు. వింటున్నారా? అలాగా 300 మంది నుంచి 400 మంది కావాలని ప్రార్థన చేస్తే జనవరి 23కి 413 మంది అయ్యారు. జనవరి 25వ తారీఖు 517 మంది అయ్యారు. అక్కడ నుంచి మార్చ్ వరకు మళ్ళగా పెద్దగా పెరగలేదు. మార్చి 5వ తారీఖు వచ్చేసరికి 627 మంది అయ్యారు. మార్చి 7వ తారీఖు 910 మంది అయ్యారు. ఇప్పుడు గమనించాలి, ఈరోజు మార్చి 13 వచ్చేసరికి 1080 మంది అయ్యారు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే 2023 డిసెంబర్ 13 నుంచి 2024 మార్చి 13 వరకు 3 months కరెక్ట్గా ఈ 90 days అంటే ఈ యొక్క 3 monthsలో దేవుడు ఎంత అద్భుతం చేశాడు చూసారా. కాబట్టి మీరు కూడా మీ భర్తల విషయంలో మారు మనసు కావాలనో, గర్భఫలం పొందుకోవాలనో, ఉద్యోగం పొందుకోవాలనో, లేకపోతే మీ జీవితంలో మీ వ్యాపారంలో అభివృద్ధి చెందాలనో అందరికీ ఎంకరేజ్ చేస్తుంటారు. 90 days నాన్ స్టాప్లో ఒక్కరోజు మిస్ అవ్వకుండా రానంటే అందరు నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని రోజుల్లో గివ్ అప్ చేసేసారన్నమాట. 1 రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆగిపోయారు. ఏదో రోజు ఆగిపోయారు, మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ ఏ ఒక్కరోజు మిస్ అవ్వకుండా ఈ యొక్క లైవ్ని మరి కొనసాగించినప్పుడు అద్భుతం చేశాడు దేవుడు. చేస్తూనే ఉన్నాడు, రోజు రోజుకి యాడ్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికి ఇది తర్వాత ఎక్కడికి వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో నాకైతే తెలియదు. కానీ 100 మంది అయితే చాలు దేవాన్ని ప్రార్థన చేస్తే 100 రెట్లు చేశాడు దేవుడు. దేవుడు చేసే అద్భుతాలు చూడండి ఎట్లా ఉంటాయో, ఈ విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు కూడా గివ్ అప్ చేయకుండా మీ జీవితంలో ఏది జరగాలన్నా కూడా పెట్టుకోండి. ఒక 90 days పెట్టుకుని కన్సిస్టెన్సీగా అంటే స్థిరముగా దేవుడు చెప్తున్నాడు, స్థిరులను కదలను వారు ఇండి ప్రభు కార్య అభివృద్ధి అంది ఎప్పటికీ అంటున్నాడు. కాబట్టి గివ్ అప్ చేయకుండా నా భర్త మాటలేదు, లేకపోతే నా కుటుంబం మారడం లేదు, నా అప్పులు తీరడం లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, లేకపోతే నా జీవితం ఏది జరగట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వకుండా గట్టిగా పట్టుకోండి, అద్భుత కార్యాన్ని మీరు చూస్తారు. మీరు కూడా 90 days తర్వాత ఇటువంటి గ్రాఫ్, ఇటువంటి అభివృద్ధిని చూసి అనేక మంది ఎదుటి మీరు సాక్షిగా నిలబడాలని నేను ప్రభు పేరట మరి ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కూడా ఆయన అందరికి ఉపకారి, కొందరికే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు మీ జీవితంలో కూడా ఇటువంటి కార్యం చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.